తెచ్చుకునేవులే కాదురా పురిటప్పుడు తాళలేకున్నాను నాయన అంటే ఏదైతే వదిలిచేస్తాను కదరా ఏమి నొప్పులా కాదు నాయన ఆడబిడి కావాలని కదిరికోయలు వెళ్ళాను కదిరి నరసింహస్వామి శ్రీమన్నారాయణమూర్తి నా మనసార పెడుకున్నాను ఆయన కూడా చల్లగా కదిరితో తిరిగి మరణ తిరిగి చల్లగా ఇంటికాడ కూర్చోన్నాడు అవును తలారి ఏమి ఇప్పుడు తలారి నా భక్తిని మెచ్చి నిమ్మ పండు అరటి పండు ఇచ్చి ఎందుకు ఇచ్చినాడా ఈ పండు తిన్న 15 గడిగల నీకు ఆడబాల సంతానం కలిగినమ్మా అని ఆశీర్వదించాను 15 రోజులకి ఆడబిడ్డ అవును తలారి మంచిగా ఏమైంది నాయన 15 రోజులకి ఆడబిడ్డ పుట్టిందా 15 గడిగలకి తలారి 15 నెలలకు అవును నాయన 15 నెలలు 15 నెలలు కాదురా 9 నెలలకు నాయన 9 నెలలకా అవును తలారి నేనట్టు అనుకోలేదమ్మా ఏ 15 నెలలు కట్టిట్టున్నా వాని కూడా ఈయన వానికి 2 కాళ్ళు ఇచ్చేసి రాడ్లు వేసినారు అమ్మా ఈ నొప్పులు నీకు ఎట్లొచ్చినాయా తలారి స్వామి కదిరి నరసింహస్వామి శ్రీమన్నారాయణమూర్తి నా మనసు సరవెడుకున్నాను నా భక్తిని మెచ్చి నిమ్మ పండు అరటి పండు ఇచ్చి ఈ పండు దిన 15 గడిగలు నాకు ఆడబాల సంతానం కలుగునమ్మా అని ఆశీర్వదించండి ఆయన ఏమేమి ఇచ్చినాడు స్వామిమ్మ నిమ్మ పండు అరటి పండు తలారి అరటి పండు అవునైనా స్వామి ఇచ్చినాడు అవునరా ఏం చేసినావా ఆ నిమ్మ పండు అరటి పండు తీసుకొని నా పావుగడకు చేర వచ్చి ఇల్లు వాకిలి పరుచుకొని నీళ్ళ స్నానం చేసి కాయ కొట్టి కర్పూర హారతి ఇచ్చి స్వామి ఇచ్చి నిమ్మ పండు తినగానే పండు తిన సరిగ్గా 10 గడిగలు కూడా కాలేదు నాయన అప్పుడే నాకు పురుటి నొప్పులు ఎక్కువ అవుతున్నాయి తలారి బుద్ధి ఉండదు నీకు ఏమైంది నాయన నోరు మొయ్యమ్మ నోరు మొయ్యి ఏమైందిరా చలించమ్మా మళ్ళా మాట్లాడుతున్నావే ఏమైంది నాయన కొంచెమన్నా ఉండాలమ్మా నీకు రొంతన్నా అరటి పండుకు నిమ్మ పండుగ బిడ్డలు పుట్టేటకైతే ఈ రకంలో ఉంటారు జనాలు అటు సంతకాడ కూర్చొని కుర్చీ మీద అట్ట వెళ్ళిపోయి వీళ్ళు చూసే బెల్లాల పది ఇట్టు వెళ్ళిపోయి ఆయన రోనమ్మ ఉంది ఆయన మళ్ళీ పలు చుట్టూ చూదిలేని పోయేలా భాగ్యమ్మ ఆ భాగ్యమ్మ చూడు మళ్ళీ 10 చూదిలేని పోయేలా ఎంత పంచాయతీ అనుకున్నావా రామాయణం పెడితే మా పంచాయతీ కాదు నేనా ఆ భాగ్యమ్మను కానీ వాడు అంజీగాడు ఉన్నాడు కాలుడు బస్సు ఎక్కుతాడు టికెట్ తీసుకుంటాడు రాసిడికి వెళ్ళకుండా టికెట్ లెక్క మొత్తం డబ్బులు వసూలు చేస్తాడు చెన్నైడు ఏం చేస్తాడు చెన్నైడు చేసిన పని చేస్తానే ఉన్నాడు ఎంఆర్ ఆఫీస్ పని చేసి చెన్నై లోపలికి చేయి పెడతాడు బయట చేయి పెడతాడా కలుతారి ఈ ఊర్లో ఒక మదర్సాని కానీ లేక ఒక డాక్టర్ని కానీ తొందరగా తీసుకురానైనా డాక్టర్ గారు మదర్సాలు లేవలేరు భాగ్యం మోటి సెలవు పెట్టింది సరే ఆ భాగ్యమైనా పిలిచిన ఆయన ఆ భాగ్యమ్మ అవునరా ఆ భాగ్యమ్మ డూప్లికేట్ రాదు ఏమన్నా పెరగేసినాయమ్మా పెరగమ్మా మా కానుక చేయమ్మా కావాలన్నా కొన్నా మాకు తలారి నువ్వు తొందరగా పిలిచిన నేను లోపలికి పోతా అవును తలారి అడ్డి పండు నిమ్మపండు తిన్నావా సాయం వచ్చిందా అవునైనా అప్పతేమి లేదా నోరు మూసుకొని అతి మాట చాలిచ్చి తొందరగా వెళ్ళి అప్పది ఉండదు లేదమ్మా రే చంపేస్తా ఏం చెప్తారు కలిపెట్ట మరి చంపుతారు వన్నా వన్నా ఏ పుట్టగా ఒరే చిక్కుడు చిట్టి చిట్టి పుట్టగా ఒరే గిజ్జ కాదన్నా ఈ ఊర్లో భాగ్యం రాదా రామాంజలమ్మ ఏమే ఏం చేసిందినా పురిని ఏమన్నా అప్పుడు లేక కొడుకు పుట్టింటే రామాంజనం వెళ్ళిపోతుందమ్మా ఏదమ్మా పేరు కట్టినది రామాంజనం అంటే ఆ నాయన కత్తి అని చెప్పింది కత్తి ఇచ్చిన చేరాడు బొడ్డు పోయి కింద పిల్లలకి పిలుగు పోసేసింది కూడా భాగ్యం తీసుకుంటే చూదండి భాగ్యం తీసుకుంటే చూదండి పాప ఏమే పవర్ డ్యూటీ
రాదాయమా పొగలి ఏం చేస్తుంది నా ఏమినా ఎంత పని ఎందుకు పొడి చేస్తుంది ఇప్పుడు మనసారి గడిపోవాలా